స్తోత్రములకు పాత్రుడా, స్తుతులపైన ఆసీనుడా, కీర్తనీయుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సర్వాంతర్యామి, సకల సృష్టిని సృజించి ఈ చరాచర జగత్తులో సమస్తాన్ని మీ పాదముల కింద పెట్టి భూమి మీద మీ స్వరూపం మీ పోలికలో మాకు ఆయుష్కాలాన్ని ఇచ్చి మీ మాట విన్నా వినకపోయినా మమ్మల్ని అందరినీ మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. సమస్తాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. ఏమిచ్చినా నిజంగా మీ రుణం తీర్చుకోలేము. ఇంతకంటే ఎక్కువగా మమ్మల్ని అధికంగా ప్రేమించి ఇన్నిచ్చినా మిమ్మల్ని లెక్క చేయని స్థితిలో మా బ్రతుకులు ఉండగా మీ ఏక కుమారుడిని మీ మాట తూచా తప్పకుండా విని మీ జ్యేష్ఠ కుమారుడిని ఆయన్ని చంపుకోవటానికి మీరు ఇష్టపడ్డారు. కారణం మమ్మల్ని ప్రేమించారు కనుక. ఆ ప్రేమ మాకు అర్థమైతే మీ మాటను శిరసావహించి మీ కుమారుడు ఏదైతే మీ మాట విని మీకు లోబడ్డాడో ఆయన్ని మీరు మరణానికి అప్పగించారన్న విషయాన్ని మేము ఎరిగితే మీ కుమారుడు ఎలా మీకు లోబడ్డాడో అదేవిధంగా మేము కూడా లోబడతాం. ఇది అర్థం కాని వారు నామకార్థులుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమందిని చూపిస్తూ మాకు మాదిరిని చూపిస్తూ మమ్మల్ని సరి అయిన మార్గంలో రుజుమార్గంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితాలు మరీ ఎక్కువగా బాగు చేసుకోవటానికి ఏ మాటలు మాకు అవసరమో వాటిని మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీకు విధేయులైన పిల్లల వలె విని వాక్యానుసారంగా బ్రతుకును మాకు అనుగ్రహించండి. బోధించనైన నన్ను మరుగుపరిచి మీరు నాలో ఉంచిన ఉపకారాత్మ సహాయముతో మీ పిల్లలకు వాక్యాన్ని సరిగా విభజించి బోధించగలిగే సామర్థ్యాన్ని గొంతుకను నాకు అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రపంచం అంతా క్రిస్మస్ హడావుడిలో ఉంది. షాపులు ఖాళీ లేవు, డెకరేషన్ షాపులు ఖాళీ లేవు. స్టార్స్ అయితే ఎక్కడక్కడ బాగా వెలిగిపోతూ ఉన్నాయి. ఇంకా కొద్ది దినాల్లో మరి డిసెంబర్ 25న డబ్బులున్నా లేకపోయినా అప్పు చేసైనా సరే పండగ బాగా చేయాలి అనే ఆలోచనతో క్రైస్తవులు ఉన్నారు. భక్తున్నా లేకపోయినా, ప్రభువుని నమ్మినా నమ్మకపోయినా వ్యాపారం అభివృద్ధి కోసం స్టార్ పెట్టే పనిలో వ్యాపారస్తులు ఉన్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో క్రిస్మస్ అంటే ఏంటో అర్థం కాని వారు క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరులో ఎక్కువగా ఉన్నారు. క్రైస్తవులకే క్రిస్మస్ అంటే అర్థం కాకపోతే క్రైస్తవేతరులకి ఖచ్చితంగా అర్థం కాదు. క్రిస్మస్ అనే పేరే తప్పు. నేను నిజమే చెప్పాను. క్రిస్మస్ అనే పేరే తప్పు. ఎందుకు పెట్టారు ఆ పేరంటే యేసుక్రీస్తు వారే తండ్రి, యేసుక్రీస్తు వారే పరలోకములో ఉన్న యెహోవా దేవుడు అనే ఆలోచనతో ముగ్గురు వేరుగా ఉన్నారు అన్న విషయాన్ని ఎరుగని క్రైస్తవులు తండ్రి అయిన దేవుడే మన కోసం శరీరాన్ని ధరించుకుని భూమి మీదకు దిగి వచ్చాడు, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు అనే ఉద్దేశంతో ఎవరిని ఆరాధించాలో, ఎవరి ద్వారా ఆరాధించాలో తెలియని క్రైస్తవులు యేసు పుట్టుకను క్రిస్మస్గా మార్చారు. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించటం అనేది బైబిల్ అయితే చెప్పలేదు.
క్రీస్తుని కూడా ఆరాధించాలని చెప్పింది తప్ప క్రీస్తునే పరలోకమందున్న దేవునిగా ఆరాధించమని బైబిల్ చెప్పలేదు. క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించమని బైబిల్ చెప్పింది. ఒకసారి లూకాసు వార్తలో ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయము లూకాసు వార్త 1వ అధ్యాయంలో గొర్రెల కాపర్ల దగ్గరికి దేవదూత వచ్చినప్పుడు పలికిన మాటని ఒకసారి మనం చూడగలిగితే 2వ అధ్యాయము 8 నుంచి చూద్దాం ప్రియులారా. ఆ దేశములో అంటే యెరూషలేము ప్రాంతం, యెరూషలేము దేశం, కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మీరు ఎక్కడున్నారు? గొర్రెల కాపర్లు పొలంలో ఉన్నారు, రైట్. అయితే ప్రభుదూత వారి మధ్యకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో, కొందరికా అందరికా? అందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, అంటే గొర్రెల కాపర్ల కొరక, అందరి కొరక? ప్రజలందరికీ కలుగుబో అన్నాడు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానం నేను మీకు చెప్తున్నాను. మీకు అంటే గొర్రెల కాపర్లుగా మీకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, దూత ఒక్కడైనా ఇంకా పరలోక సైన్య సమూహం కూడా ఉన్నారు, అంటే చాలామంది దూతలు ఉన్నారు. ఈ దూతతో కూడా ఉండి వాళ్ళంతా ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో ఎవరికి ఎవరికి సర్వోన్నతమైన స్థలం అంటే పరలోకం. పరలోకములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇప్పుడు దేవదూతలు వచ్చి ఎవరిని స్తోత్రం చేశారు? ఎవరికి మహిమ రావాలని పలికారు? దేవునికి. అంటే యేసుక్రీస్తు పుట్టాడు, అది మనకి సువర్తమానం. దేవదూతలు ఎవరికి మహిమన్నారు? ఎవరిని స్తోత్రం చేశారు? దేవుణ్ణి. మరి క్రీస్తు మాస ఏంటి కదా? క్రీస్తు ద్వారా దేవుడు మహింపరచబడాలి. నన్ను నేను మహింపరచుకోవడానికి రాలేదన్నాడు యేసుక్రీస్తు వారు. కానీ పండగ చేయాలి కాబట్టి, సంతోషించాలి కాబట్టి, ఏదో కారణం కావాలి కాబట్టి క్రైస్తవులు ఏదో ఒక పండగ పెట్టి, ఏదో ఒక పేరు పెట్టేసి ఆనందిస్తూ ఉన్నారు తప్ప నిజంగా దేవుణ్ణి ఆరాధించట్లేదు, అలాని ప్రభువును కూడా ఆరాధించట్లేదు. ప్రభువుని ఆరాధించకూడదు, ప్రభువుని స్తుతించకూడదని నేను అంటలేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక మాట దేవదూతలో 24 పెద్దలు ఏమన్నారో చూడగలిగితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను.
వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. ఎవరు గొర్రెపిల్ల అంటే? యేసుక్రీస్తు వారు. వేటికి అర్హుడంట ఆయన? ఎన్ని విషయాలు చెప్పారు వాళ్ళు? శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొంద అర్హుడు. అంటే యేసుక్రీస్తు వారు వీటన్నిటికీ అర్హుడు. ఎందుకు? ఎవరో చేయలేని సాహసాన్ని ఆయన చేసి, ఎవరో బ్రతకని విధంగా ఆయన బ్రతికి, ఎవరో లేని రక్షణను ప్రజలందరికీ ఇచ్చాడు. కాబట్టి ఇన్ని లక్షణాలు, ఇన్ని అవార్డులు పొందటానికి ఆయన అర్హుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరలోక సైన్య సమూహం కదా, జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము. 13 అంతటా పరలోకమందును పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీయుడు అయ్యున్న వానికిని గొర్రె పిల్లకును, అంటే తండ్రి అయిన దేవునికిని యేసుక్రీస్తు వారికిని స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. అంటే తండ్రికి మహిమ రావాలి, కుమారుడికి మహిమ రావాలి. తండ్రిని స్తోత్రించాలి, కుమారుణ్ణి స్తోత్రించాలి. మరి క్రిస్మస్లో తండ్రి కనపడతాడా? అసలు తండ్రి ఉన్నాడన్న విషయమే తెలియదు చాలామందికి. యేసు పుట్టాడు, మనం పండగ చేసుకోవాలి. యేసు పుట్టింది ఎందుకు? మనం పండగ చేసుకోవాలి. ఏ పండగ అది? ఎందుకు చేసుకోవాలి తెలీదు. పండగ ఎందుకు చేసుకోవాలో తెలియదు. యేసు పుట్టాడు, ఆయన మన దేవుడు కాబట్టి పిండి వంటలు వండుకోవాలి, బట్టలు కొనుక్కోవాలి, ఇంటి బూజు దొలపాలి. ఈడు బూజు అట్టాగే ఉంటుంది లోపల కదా, లోపల ఉన్న బూజు అంతా అంతే ఉంటుంది. ఇల్లు దొలపాలి, రంగులు వేసుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ పండగ చేసుకుంటూ ఉంటాం. దేవుడు మనకంటే ముందు ప్రకృతిని చేశాడు. దేవుడు సృష్టిని చేసినప్పుడు మనం లేము. 6 దినాలు సృష్టిని చేశాడు, కార్యక్రమాలన్నీ కదా. ఒకే జలముగా ఉన్న ఆ బంతిని విడగొట్టి పై జలము క్రింది జలముగా చేసి మధ్యలో విశాలాన్ని పెట్టి, విశాలానికి ఆకాశం అని పెట్టి, కోటానుకోట్ల నక్షత్ర రాశులను సూర్యచంద్రులను పెట్టి, ఈ విశ్వానికి మధ్యలో భూగోళాన్ని పెట్టి, చివరిలో ఈ భూగోళం మీద మనిషిని చేశాడు. దేవుడు చేసిన ప్రకృతి అంతా చాలా మంచిగా ఉంది. ఆదికాండం 1:31 అంటాడు, 6 దినాల సృష్టి అయిపోయిన తర్వాత, ఆది దంపతులను దేవుడు చేసిన తర్వాత దేవుడిచ్చిన సర్టిఫికెట్ చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును, అంటే అంతా చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. ఏమంటే ఈ సృష్టి అంతా చేసి చివరిలో మనుషులు చేశాడు. అంటే మనం పుట్టక ముడిపే, మనకంటే ముందే మన కోసం ఏం పెట్టాడు? ప్రకృతిని పెట్టాడు. ఈ ప్రకృతిని దేవుడు ఎలా తయారు చేశాడు? ఎవరి ద్వారా తయారు చేశాడంటే కీర్తన గ్రంథం 33వ అధ్యాయములో, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. అంటే ఆకాశములు అనగానే పైన ఆకాశం, మధ్యాకాశం, 3వ ఆకాశం. పైన ఆకాశం అంటే పరలోకం, మధ్యాకాశం అంటే భూమి, 3వ ఆకాశం అంటే పరదేశం లేదా పాతాళలోకం. ఆకాశములు కలిగినంటే ఆకాశం అనగానే మనకు కనపడే మేఘాలు అనుకుంటున్నాం. 3 ఆకాశములు ఉన్నాయి, పరలోకం, భూలోకం, పాతాళలోకం. వీటిని మూడింటిని ఆకాశాలే అంటాడు. కాబట్టి దేంతో కలిగించాడంట దేవుడు? యెహోవా వాక్కు చేత. హెబ్రీ 11:3లో కూడా
హెబ్రీ 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి కనపడే ఈ వస్తువులన్నీ కనబడని పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అదృశ్యమైన వాటినితో దేవుడు దృశ్యమైన వాటిని చేశాడు. దేంతో చేశాడంటే దేవుని వాక్యము వలన. వాక్యానికి మరొక పేరుంది. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 136వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయము 5వ వచనం. తన జ్ఞానము చేత, ఇందాకేం చదివాం 32:6లో 33:6లో వాక్కు. ఇక్కడేమన్నాడు? ఇంతకీ వాక్కు చేత కలిగించాడా జ్ఞానం చేత? చెప్పండి. అదొక పార్టీ ఇదొక పార్టీయా? జ్ఞానం అన్నా వాక్కన్నా ఒకటి. దేవుని వాక్కు అంటే యేసుక్రీస్తు వారు, దేవుని వాక్యము అంటే యేసుక్రీస్తు వారు. దేవుని జ్ఞానం అన్నా, దేవుని వాక్కు చేత ఆకాశాలు, 3 ఆకాశాలు, దేవుని జ్ఞానము చేత ఆకాశాలు. అంటే దేవుని జ్ఞానము అంటే యేసుక్రీస్తు వారు. ఈ కలిగించినవన్నీ ఎవరి ద్వారా కలిగించాడు? యోహాను సువార్త 1లో చదువుతాం కదా, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగు. అంటే టోటల్గా దేవుడు ఎవరి ద్వారా ఈ విశ్వాన్ని కలిగించాడు? క్రీస్తు ద్వారా కదా. మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేసిన, ఒక వంట వండినా, ఇది ఎవరి చేతి వంట అంటాం. అందరూ స్టవ్ మీదే పెడతారు, అందరూ అవే దినుసులు వేస్తారు, అందరూ ఒకే రకంగా వండిన టేస్ట్ మారిద్ది. ఎందుకు? నీ చేతి వంట బాగుంటుంది, ఆమె చేతి వంట అస్సలు బాగోదు అంటాం. ఎందుకు? అంతా వంటే, కింద మంటేగా. ఎందుకు? టేస్ట్లో తేడా. అంటే వండే వారిని బట్టి రుచిలో మార్పు వచ్చింది. పలానాయన దగ్గర పని చేయిస్తే, నా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ చెప్తారు, ఆయన దగ్గర పని చేయిస్తే నమ్మకంగా ఉంటుంది, చక్కగా పనిచేస్తుందని ఒక నమ్మకం ఉంది. ఇంకొక ఆయన దగ్గర చేపిస్తే ఏమైందంటే మోసం, ఊరకనే చెడిపోద్ది అనే మాట ఉంటుంది. అంటే వస్తువుని ఒక వ్యక్తి తయారు చేశాడంటే ఆ కంపెనీని బట్టి, వాళ్ళు చేసిన వాళ్ళ యొక్క స్టాండర్డ్ని బట్టి ఆ వస్తువు మీద మనకు నమ్మకం కలిగింది కదా. మనం ఏదైనా వస్తువు కొనాలంటే ఏది పడితే అది కొంటామో? మంచి బ్రాండెడ్ పేరున్న, కంపెనీ పేరున్న వాటిని కొంటామా? మంచి పేరున్న కంపెనీదే కొంటాం. ఏదైనా ఒక వస్తువు, ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, గ్రైండర్ కానీ, మిక్సీ, ఏ వస్తువు కొన్నా ఒక మంచి కంపెనీ. ఎందుకు ఆ కంపెనీదే ఎందుకు కొంటాం? ఆ కంపెనీ వాళ్ళు చేస్తే మన్నికగా బాగా పనిచేసింది అనే ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. మరి ప్రకృతిని అంతా చేసింది ఎవరు? చెప్పండి, ఎవరు? తండ్రి యేసుక్రీస్తు ద్వారా చేశాడు, ఆయన వాక్కు ద్వారా చేశాడు, ఆయన జ్ఞానము ద్వారా చేశాడు. చేసిన ఆయన ఎవరు? దేవుడు. చేయించిన ఆయన దేవుడు, చేసిన ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చేశారంటే ప్రకృతి ఎలా ఉండాలి? యేసుక్రీస్తు వారి చేతితో ప్రకృతిని చేస్తే ప్రకృతి ఎలా ఉండాలి? ప్రకృతి మనం మోసం చేసిందని మనం అనకూడదు. ప్రకృతి మనల్ని మోసం చేసిద్దా? చెప్పండి. నేను ప్రకృతిని నమ్ముకున్నానండి, మోసం చేసిందంటే, నువ్వు మోసం చేస్తే ప్రకృతి నీకు బుద్ధి చెప్పిద్ది. అది కూడా దేవుని ఆజ్ఞని నెరవేరుస్తుంది. అంటే టోటల్గా దేవుడు యేసుక్రీస్తు ద్వారా చేసిన ఈ ప్రకృతి అంతా చాలా నమ్మకంగా ఉంది. అందుకే ఇందాక చదివాం కదా, ఆదికాండం 1:31లో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు కొంచెమా చాలా మంచిదిగా ఉండెను. అంటే ప్రకృతి అంతా మంచిది. ఈ మంచిదని ఎందుకు అంటున్నాం చెప్పండి? ప్రకృతి మంచిదని ఎందుకు అంటున్నాం?
దేవుడు చేశాడు. దేవుడు మంచివాడు. ఆయన చేయించాడు కాబట్టి అది చాలా మంచిది. మంచిది అంటే నమ్మక ద్రోహం చేసేదా, నమ్మకంగా ఉండేదా? నమ్మకంగా ఉండేది. అంటే ప్రకృతిని నమ్ముకొని పాడైన వాడు ఎవ్వడు లేడు. రాయి దాని పని అది చేస్తుంది, చెట్టు తన పని తాను చేస్తుంది. నువ్వు ఏదన్నా తీసుకో, ప్రకృతిలో ఏది నీకు నమ్మక ద్రోహం చేయదు. కానీ మనిషి మాత్రం నమ్మలేం. అవునంటాడు, కాదంటాడు కదా, చేస్తానంటాడు, చెయ్యడు. దేవుడినే మోసం చేసే స్థితిలో మనుషులు ఉన్నారు. కానీ ప్రకృతి చేసిన ఆయన పేరు నిలబడుతుంది. ఎందుకు ఈరోజు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు క్రైస్తవులుగా క్రిస్మస్ పండుగ ఘనహీనంగా చేస్తున్నారు. ఆ పేరే తప్పు. తండ్రిని మర్చిపోతున్నారు ఆ రోజు. పోనీ క్రీస్తునైనా కనీసం సరిగ్గా ఆరాధిస్తారంటే అది లేదు. ఇంతకు ఆరాధన అంటే ఏంటి? చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించటం, విధేయులై పాటించటం ఆరాధన. భార్య భర్తను ఆరాధిస్తుంది అంటే అర్థం ఏంటి? భర్తకు లోబడి భర్త ఏది చెప్పినా చేయాలి, అంతే. మీకు అర్థమైందా? భర్త విషం ఇచ్చి తాగు అన్నాడు అనుకో, ఏం చేయాలి భార్య? ఒరే నమ్మక ద్రోహి అనాలా? నిజంగా వాళ్ళ మధ్య ప్రేమ ఉంటే కావాలని నన్ను చంపుకోడు, ఇచ్చాడంటే ఏదో కారణం ఉంటుంది కాబట్టి తాగేస్తానండి అని తాగేయాలి. అలాని భార్య ఇస్తే భర్త కూడా తాగేయాలి. అది విశ్వాసం, నమ్మకం. ఈరోజు సమాజంలో భార్యాభర్తలకు ఇలాంటి బంధమే లేదు. అంటే నిజమైన ప్రేమ లేదు. ఏదో మిషన్ లాగా పెద్దోళ్ళు ఏదో పెళ్లి చేశారు, కలిసి ఉందాం. ఈడి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు, ఏమి ఇంట్లో టీవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళ సంబంధాలు లేవు కదా. ప్రకృతికి దేవునికి ఎంత సంబంధం ఉందంటే, దేవుని లక్షణాలన్నిటినీ ప్రకృతి మనకి తెలియచేస్తుంది. దేవుని లక్షణాలన్నీ ప్రకృతి మనకు తెలియజేస్తుంది. దేవుడు అదృశ్యుడు, ఆయన మనం చూడలేదు. ప్రకృతిని కలిగించిన యేసుక్రీస్తు వారు కూడా అదృశ్యుడు. 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకొని భూమి మీదకు వచ్చే వరకు ఆయన అదృశ్యుడే, కనపడలేదు శరీరాన్ని ధరించుకొని. ఆ అదృశ్యుడైన దేవుని లక్షణాలు ప్రకృతి మనకు చూపిస్తుంది. అంటే ప్రకృతి ఏం చేస్తుంది అని అంటే, ప్రకృతి పండగ చేస్తుంది. ప్రకృతి దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తుంది. ఎలా? ఆయన చెప్పిన పని చేయటం ద్వారా. మనం కూడా ఆరాధిస్తున్నాం. ఎలా? వాక్యాలు కంటతా పెట్టి టక 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 చెప్పేటివే, పని మాత్రం చేయట్లా. ఒక క్లాస్కి వస్తే ఒక క్లాస్కి రారు, ఒక మీటింగ్కి వస్తే ఒక మీటింగ్కి రారు. ఆదివారం గంట కూర్చొని అబ్బా దేవుడికి ఎరగదీసిన భక్తి చేసామనుకుంటారు. బయటికి వెళ్ళి ఎరగదీసేది లేదు. మళ్ళీ జీవన వ్యాపారంలో చిక్కుకోవటమే, వ్యాపారంలో ఇరుక్కుపోవటమే. ఏంటంటే నాకు కుదరదు, నాకు తీరదు, నా వల్ల కాదు, ఏం చేద్దాం అంటారు అంతే. ఏం చేస్తావో తర్వాత చేస్తాడు దేవుడు. దేవుడు అంటే ఏంటో సమాజానికి ఇంకా అర్థం కాలేదు. కాకపోవటానికి కారణం మనమే. ప్రకృతి ఆరాధిస్తుంది. ఒకసారి యాకోబు పత్రిక చూద్దాం, 3వ అధ్యాయము. ఎలా ఆరాధిస్తుందో దేవుడిని, ఎలా పండగ చేస్తుందో దేవుడికి, ప్రకృతిని చూసి మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై. ఏమి జ్ఞానముతో కూడిన సాత్వికం అంటే? జ్ఞానం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు వారిని కలిగిన వాడై సాత్వికం చూపించాలి. తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను, అంటే జ్ఞానముతో కూడిన సాత్వికం కలిగిన వాడు ఏం చేయాలి అని అంటే, తన యోగ్య ప్రవర్తన అంటే దేవుడు చెప్పిన విధంగా నీ క్రియలను ప్రజలకు కనపరచాలి. నా భక్తి నాకుందండి, మీకు అర్థం కాదులే, దేవుడు చూసుకుంటాడు అంటే వెర్రిపప్పవాడు. మీకు అర్థమైందా?
నాకు దేవుడికి తెలుసండి అంటే వీడు దొంగచాటుగా భక్తి చాగిస్తున్నాడని అర్థం. అందులో భక్తి లేదు, కవరింగ్ కోసం డైలాగ్ వాడతాడు. కనపరచాలంట క్రియల ద్వారా. ఏవి నీ క్రియలేవి అంటే నువ్వు దొంగ భక్తుడువా, భక్తురాలువా, నిజమైన భక్తుడువా? నా భక్తి నాకు దేవుడికి తెలుసండి అంటే మరి ప్రజలకు కనపరచమన్నాడుగా యోగ్య ప్రవర్తన ద్వారా. ఏది నీ ప్రవర్తన? నీకు బైబిల్ అంతా కంటతా వచ్చి ఉండొచ్చు, మహాజ్ఞానం ప్రవర్తన విషయంలో జీరో. ఆదివారం వచ్చి వెళ్ళిపోతే యోగ్య ప్రవర్తన అయిద్దా? నేర్చుకున్నది పాటించాలి, ఇతరులకు కనపరచాలి కదా. అంటే యోగ్య ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా కనపరిస్తే దేవుడిని ఆరాధించడం. ఏవి చేయకుండా దేవా స్తోత్రం 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 అంటే అరే నీ ఆత్రం నాకు తెలిసిపో అంటాడు దేవుడు. స్తోత్రంలో అని నోటితో అంటున్నావు, లోపలంతా ఆత్రం. ఎప్పుడు వదులుతాడా, ఎప్పుడు వెళ్దామా, వండుకున్నది ఎప్పుడు తిందామా, లేదా పనికి వెళ్ళిపోదామా? యోగ్య ప్రవర్తన ఏది? క్రియలేయి. క్రియలు లేకపోతే నువ్వు దేవుడిని ఆరాధించట్లా. ఇంకా కిందకి, అయితే మీ హృదయములలో వాడి మీద ద్వేషం, వీడి మీద ద్వేషం, వాడు బచ్చాగాడు, వీడి చేయమని తెలియదు, వాడికి ఏం తెలియదు, నేనే వాడికంటే కొంచెం గొప్ప. హృదయంలో ఉందంట సహింపనలవి కాని మత్సరములు. మత్సరములంటే ఏముంది? వివాదాలు, చేదంట. లోపల చేదు ఉందంట. అరే వీడికి చాలా చేదు ఎక్కువ ఉందరంటాం కదా, వీడి చేదు దిగాలంటాం. దేవుడు దించుతాడు ఒకరోజు. మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరములు, వివాదములు ఉంచుకొనిన వారైతే ఏం పడవద్దు? అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడొద్దు. వాక్యానికి విరోధంగా నువ్వు వేరే మాటలు మాట్లాడొద్దు. వాక్యంలో ఉన్నది మాట్లాడు, వాక్యంలో ఉన్న విధంగా ప్రవర్తించు. అది యోగ్య ప్రవర్తన. అలా నువ్వు ప్రవర్తిస్తే నీకు రోజు క్రిస్మస్, రోజు దేవుడిని ఆరాధించినట్టే. క్రీస్తుని ఆరాధిస్తున్నావు, దేవుడిని ఆరాధిస్తావు. ఎందుకు? దేవుడు చెప్పిన మాటలే యేసుక్రీస్తు వారు పలికారు, అవే పాటించారు కాబట్టి. నా సొంతగా నేనేమీ మాట్లాడలేదన్నాడు యేసుక్రీస్తు వారు. నేను ఏదైతే తండ్రి దగ్గర నేర్చుకున్నానో, ఏవైతే ఆయన నన్ను చేయమన్నాడో అవే చేశానన్నాడు. అంటే దేవుడు చెప్పినవి యేసుక్రీస్తు వారు చేస్తే ఆయన్ని స్తుతించడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పింది మనం క్రియల రూపంలో పాటించడం. ఇప్పుడు మనుషులు పాటిస్తున్నారా? కనపట్ల. యోగ్య ప్రవర్తన ద్వారా పాటించి చూపించే భక్తులు తక్కువ, బోధించే భక్తులు ఎక్కువ కదా. అది పాటల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ. బోధలో నువ్వు పాటించి చెప్పిన మాటలే ఉండాలి, లేదా చెప్పిన తర్వాత అయినా పాటించాలి కనీసం కదా. అవి మనుషులు పాటించట్లేదంట. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఏ జ్ఞానం? లోపల ఈ విభేదాలు, కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ పెట్టుకొని మహాజ్ఞానాన్ని బోధిస్తున్నానని ఏయో పిచ్చి పిచ్చి మాటలు అందులో వాక్యాన్ని జోడించి చెబితే అది దయ్యాల జ్ఞానం అంట, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంట. లోకంలో అన్నీ చెప్తాడు, అన్నీ, సైన్స్ కానీ, రాజకీయం కానీ, స్పోర్ట్స్ కానీ, ఎన్ని రకాల వ్యాపకాలైతే ప్రపంచంలో అన్నీ చెప్తాడు. ఇదంతా ప్రకృతి సంబంధమైన జ్ఞానం. లోకంలో బ్రతక నేర్చిన వాళ్ళు చెప్పే మాటలు ఇవి. ఈ జ్ఞానం పనికిరాదు. ఎందుకు? లోపల ఏముందంట? హృదయంలో మత్సరం ఉంది కాబట్టి. జనానికి ఎట్లా ఉంటుందంటే అబ్బా ఏం చెప్పాడురా, కడుపుబ్బా నవ్వించాడు, ఎంత మంచి కథలు చెప్పాడు అనుకుంటారు. చందమామ బుక్ చదివినా కథలు నీకు వస్తాయి కదా. టీవీలో జబర్దస్త్ చూసినా అంతకంటే పెద్ద కథలు వస్తాయి. ఈ కథలు ఎవడు కావాలి? బైబిల్లో ఏముందో ఆ జ్ఞానం ఏంటో, ఈ నిత్య జీవానికి వెళ్ళటానికి నువ్వేం పాటించాలో అవి కావాలి మనకి. బయటోడు స్టోరీలు మనకెందుకు కదా. లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన జ్ఞానం పనికిరాదు. ప్రకృతి అంతా దేవుడు పెడితే వచ్చింది, దేవుడు సృష్టిస్తే వచ్చింది. వాటిని చూసి పరిశోధన చేసి నేను నేర్చుకొని నేను ఇందులో పండిట్టు, అందులో పండిట్టు, అందులో పెద్ద స్కాలర్ని అంటే అది దయ్యాల జ్ఞానం అంటున్నాడు.
దేవుడు ప్రకృతిని చేసింది మనకి సేవ చేయటానికి, దేవుని లక్షణాలను మనకి కనపరచటానికి. దేవుడిని ప్రకృతి ఎలా మహింపరుస్తుందో ఆ దేవదూతలు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం మనకి యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనుషులకు సమాధానం అని దేవుణ్ణి ఏం చేశారంట? స్తోత్రం చేశారంట దేవదూతలు. గొర్రెల కాపర్లకు చెప్పారు ఈ విషయం దేవదూతలు. వెంటనే గొర్రెల కాపర్లు ఏం చేశారు? లూకా సువార్త వెళదాం, మళ్ళీ యాకోబు పత్రిక వద్దాం. గొర్రెల కాపర్లు ఏం చేశారు? 2వ అధ్యాయము లూకా సువార్త. దూతలు చెప్పి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూదము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటల ప్రకారము మాటలు ప్రచురము చేసిరి. తమతో ఎవరు చెప్పారు ఈ మాటలు? దేవదూతలు చెప్పారు. అంటే దేవదూతలు ఆ తొట్టిలో పడుకొని ఉన్న శిశువుని గురించి ఏం చెప్పారో ఆ మాటలను వీళ్ళు అక్కడికి వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకొని వెళుతూ ఏం చేశారంట? అంటే ఏం చేశారు? దేవుణ్ణి మహింపరిచారు. దేవుడు మనుషులందరినీ ప్రేమించి మనుషులందరూ పాపాలు తీసేయటానికి తన ఏకకుమారుణ్ణి శరీరధారిగా భూమి మీదకి చిన్న బిడ్డగా పుట్టించాడు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై మనందరి కోసం ప్రాణత్యాగం చేసి మనందరికీ పాప క్షమాపణ దయచేస్తాడన్న విషయాలు, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఇప్పుడే దేవదూతల ద్వారా గ్రహించిన గొర్రెల కాపర్లు ఏం చేశారు? ప్రచురము చేసిరి. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు మన కొరకు పుట్టి ఉన్నాడు, నేడు అన్నాడు ఆనాడు. ఇప్పటికీ ఆ వార్త ప్రపంచం అంతా వ్యాపించి రక్షకుడు పుట్టాడు మన కొరకు అనే వాక్యాన్ని మనం అందరం ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. ఏమండి, బాప్తీసం తీసుకొని ఎన్నేళ్ళు అయింది? ఒక్క మనిషికి వాక్యం చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? వెళ్ళటం, వినటం, ఇంటికి వెళ్ళి వదిలేయటం కదా. ఇక్కడేమో ఫుల్గా గాలి కొట్టి పంపిస్తా, అక్కడికి వెళ్ళి ముళ్ళు పెట్టి పంచర్ వేసుకుంటున్నారు. తుస్సుమని గాలిపోతుంది, మళ్ళీ లోపలికి ఏదో చెత్త చెదారం ఎక్కించుకుంటున్నారు. చూస్తే ట్యూబ్ ఫిల్ట్గా ఉంటుంది, ఇక్కడ పెట్టిన గాలి లేదు దాంట్లో. బయటికి వెళ్ళి వేరేది ఎక్కించుకుంటున్నారు చెత్తగాలంతా. అప్పుడు దానికి పంచర్ పడితే అందులోంచి వచ్చింది కంపు. ఇక్కడేమో వాక్యపు గాలి పెడుతుంటే అక్కడికి వెళ్ళి లోక సంబంధమైన దెయ్యాల గాలి అంతా నింపుకుంటున్నారు ఆ ట్యూబులు. తమతో చెప్పబడినది ప్రచురము చేసిరి. ఇంకా 20వ వచనం చదువుదామమ్మా. అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము దేవదూతల ద్వారా విన్నవాటిని ప్రత్యక్షంగా వెళ్ళి పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును యోసేపును మరియమ్మను చూసి కన్నవాటిని దేవునిని మహిమపరుస్తూ హ్యాపీ క్రిస్మస్ అన్నారా గొర్రెల కాపర్లు? ఏమన్నారు? ఎవరిని? దేవుణ్ణి మహిమపరుస్తూ స్తోత్రం చేశారు. ఏమంటే అక్కడికి వెళ్ళి తొట్టిలో పడుకొని ఉన్న యేసుక్రీస్తు వారిని సాక్షాత్తు కంటితో చూసిన గొర్రెల కాపర్లే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనలేదు. అన్నారా? అక్కడెక్కడో రాశారు, వచ్చేటప్పుడు చూసా, మేరీ క్రిస్మస్ అని రాశారు స్టార్ మీద. అంటే మెర్రీకి మేరీకి తేడా తెలియలా. గేటు దగ్గర అనుకుంటా, మీరు వెళ్తా చూడండి, గేటు దాటగానే ఫ్లైఓవర్ కింద పెట్టారు మేరీ క్రిస్మస్ అని. గొర్రెల కాపర్లకి ఏం తెలియదు అనమాట. అయితే ఎవరిని మహింపరిచారు? దేవుణ్ణి మహింపరిచారు. మా పాపాల కోసం నీ ప్రియకుమారుని భూమి మీద పుట్టించావా? ఆయన పరలోకంలో మీ దగ్గర హ్యాపీగా మీతో సమానంగా కూర్చొని ఆనందించే భాగ్యాన్ని ఆయన వద్దు అనుకోలేదు. నేను వెళ్ళను అనలేదు, నీతోనే ఉంటాను, నన్ను పంపించొద్దు అనలేదు. వెళ్ళు అనగానే వచ్చేసాడు. అందుకని దేవునికి స్తోత్రం చేశారు. ఇది పైనుంచి వచ్చిన జ్ఞానం.
2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది కదా. ఇప్పుడు దేవుడు ఏ లక్షణాలైతే యేసుక్రీస్తు వారిలో పెట్టారో ఆ లక్షణాలన్నీ ఆయన కనపరిచారు భూమి మీద. ఆయన ఆజ్ఞాపించిందన్నీ తూచా తప్పకుండా చేశారు, పాటించారు. నువ్వు చచ్చిపో అంటే చచ్చిపోయాడు అంతే. నేనేం తప్పు చేయలేదుగా, నేను ఎందుకు చావాలి తండ్రి అనలేదు. అందరి కోసం నువ్వు చనిపోవాలంటే ఓకే అన్నాడు, సంతోషంగా మరణాన్ని అంగీకరించాడు. అంటే త్యాగబుద్ధి కనపడుతుంది, పరిశుద్ధత కనపడుతుంది, దీనత్వం కనపడుతుంది, కనికరం కనపడుతుంది. ఇవన్నీ యేసుక్రీస్తు వారిలో కనపడుతున్నాయి. యేసుక్రీస్తు వారిలో కంటే ముందు మనకి యేసుక్రీస్తు వారి ద్వారా సృష్టించబడిన ప్రకృతిలో కనపడుతుందండి. అంటే ప్రకృతి ప్రతిరోజు క్రిస్మస్ చేస్తుంది, తండ్రిని కూడా ఆరాధిస్తుంది, క్రీస్తుని ఆరాధిస్తుంది, తండ్రిని ఆరాధిస్తుంది. ఆరాధించటం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏది చెబితే అది పాటిస్తుంది. కానీ మనం మాత్రం సంవత్సరానికి ఒకసారి ఇంటిపైన స్టార్ పెట్టి ఇంట్లో బారు అన్నింటిలో ఉండదులేండి. బారు బదులు పెద్ద బారు పెడతాం, తిండి బారు కదా, దాన్ని కూడా బారే. బిర్యానీ, చికెన్లో, మటన్లో ఇవన్నీ పెట్టి ఇష్టమైనవన్నీ వండుకొని తినేస్తూ ఉంటాం. ప్రకృతి ఏం చేస్తుంది చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఇందాక చూసాం, 16వ వచనం అనుకుంటా. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత చెడిపోయిందని కాదు భావం అక్కడ. అర్థమైందా? పైనుండి వచ్చిన జ్ఞానంలో ఫస్ట్ క్వాలిటీ ఏంటయ్యానంటే పవిత్రమైన జ్ఞానం. పైనుండి వచ్చిన జ్ఞానం ఎవరికి వర్తించింది? ఇది దేవునికా? పైనుండి భూమి మీదకు దేవుడు రాలా. పైనుండి భూమి మీదకి యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారిలో ఏం కనపడుతుంది? పవిత్రత కనపడుతుంది. ఇది ప్రకృతిలో పవిత్రత ఉందా, కల్మషం ఉందా చెప్పండి. ఏదన్నా కల్మషం ఉంటే అది మనం చేసిందే. 6 దినాల సృష్టిలో దేవుడు చేసిన ప్రకృతికి దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటి? చాలా మంచిదిగా, అంటే అంత పవిత్రంగా ఉంది, చెడ్డదేది లేదు. ప్రకృతిలో పవిత్రత కనపడుతుంది. పైనుండి వచ్చిన జ్ఞానం మనకి రక్షణ ఇవ్వటానికి ఆయనలో పవిత్రత కనపడుతుంది. అందుకే ఆయన గురించి వ్రాయబడిన ఒక మాటను బైబిల్లో చూడగలిగితే హెబ్రీ పత్రిక 7:26, హెబ్రీ పత్రిక 7:26, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పరిశుద్ధుడు. యేసుక్రీస్తు వారు ఏంటి? పరిశుద్ధుడు. పోగొట్టుకున్నాడా పరిశుద్ధతని? పోగొట్టుకోలేదు. ఒకవేళ సిలువులో పోగొట్టుకున్న బలహీనమైన క్షణం ఏదైనా ఉందంటే అది మన పాపాలు ఆయన మీద మోపబడి ఆ పరిశుద్ధత పోయి పాపేయాడు. యేసుక్రీస్తు వారు కూడా పాపేయాడు తెలుసా? ఎప్పుడు? సిలువలో మరణించే ముందు పాపయ్యి మన పాపాలు ఆయన భరించి ఆయనకున్న పరిశుద్ధతను బట్టి దేవుడు ఆయన్ని మళ్ళీ తిరిగి లేపాడు. మరణించిన మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. కానీ ఆయన పరిశుద్ధుడే. పుట్టినప్పుడు పరిశుద్ధుడే, పెరిగినప్పుడు పరిశుద్ధుడే, మరణానికి ముందు వరకు పరిశుద్ధుడే. ఆ టైములో మన పాపాలు మోపబడి దేవుడు క్షమించేసి ఆయన మళ్ళీ పరిశుద్ధుడిగానే మరణింపజేశాడు. పాపిగా మరణించాడు అనుకోండి, పునరుద్ధానం ఉండదు యేసుక్రీస్తు వారికి. అర్థమైందా? మరణానికి ముందు మనందరి పాపాలు ఆయన మీద మోపి పాపిని చేశాడు. వెంటనే ఆయనకున్న పరిశుద్ధతను బట్టి పరిశుద్ధుడిగా తీర్చి నిత్యరాజ్యం ఇచ్చేశాడు. అంటే ఒకే ఒక క్షణంలో ప్రపంచంలో ఉన్న మానవుల పాపమంతా ఆయన మీద మోపాడు. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఇదే పరిశుద్ధత ప్రకృతిలో ఉందా? అన్నీ స్వచ్ఛంగానే ఉన్నాయండి. మనిషికి మేలు చేసేదే ప్రకృతి అంతా. ప్రకృతిలో అన్నీ అవసరం లేదు. చెట్లను చూసుకోండి, వృక్షాలను చూసుకోండి, కాయలు ఇచ్చే తీగలు చూడండి,
అన్నీ పరిశుద్ధంగానే ఉంటాయి. ఏది మనిషికి హాని చేయదు. మనిషి పాపం చేస్తే చెట్లలో కూడా మార్పు వచ్చింది. ఆదాము పాపం చెయ్యకముందు దేవుడు చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. పాపం చేసిన తర్వాత ఏం శాపం ఇచ్చాడు ఆదాముకి? 3వ అధ్యాయం ఆదికాండంలో, భూమి ఇక నుంచి నీకు ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు మొలిపించును అన్నాడు. 17-18 చదవండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. అంటే నేల ఏమైపోయింది? మనిషి నిమిత్తం శపించబడింది. అంటే ఎవడు పరిశుద్ధుడు కాదో, ఎవడు పాపం చేశాడో వాడి నిమిత్తం నేలని శపించి ఏం మొలిపించాలన్నాడు? ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అంతకుముందు లేవివి భూమి మీద, అన్నీ పరిశుద్ధంగానే ఉన్నాయి. ప్రకృతిని దేవుడు చేశాడు, యేసుక్రీస్తు ద్వారా చేశాడు కాబట్టి ఆ లక్షణాలన్నీ మనకు ప్రకృతిలో కనిపిస్తున్నాయి కదా. మొట్టమొదట పరిశుద్ధమైనది, ప్రకృతి పరిశుద్ధమైంది. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. అంటే ఆ పరిశుద్ధతను కొట్టొచ్చినట్టు మనకు చూపిస్తుంది ఏంటంటే ప్రకృతి స్వచ్ఛంగా ఉంటాయి అన్నీ. మనం కంపు చేయకపోతే నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఎలా ఉంటాయి చూడండి, అడుగు భాగం కూడా కనపడిద్ది నీళ్ళలో, స్వచ్ఛమైన నీళ్ళు అంటాం. ఇప్పుడు ఏమైంది? ఆ నీళ్ళు కంపు అయిపోయింది కదా. నీళ్ల వలన కూడా మనకు రోగాలు వస్తున్నాయి. స్వచ్ఛతని మనిషి ఏం చేశాడు? ఆదాము పాపం చేసి ముళ్ళ పొదలు గచ్చ తీగలు భూమి మీదకు మొలిపించినప్పుడు మనందరం పాపం చేయటం వల్ల అసలు ప్రకృతిలో అన్నీ అవే బతకాలి. కానీ ఇంకా దేవుడు కనికరించాడు కాబట్టి ఇంకా మనకి పంటిస్తానే ఉన్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధిస్తుంది ప్రకృతి. మరొక లక్షణం చూడండి, యాకోబు పత్రికలో, మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. సమాధానం అంటే ఎవరితో గొడవ పడకుండా, ఎవరైనా గొడవ పడినా ఇద్దరిని కలపటం సమాధానం. యేసుక్రీస్తు వారు అంటాడు కదా మత్తయి సువార్తలో, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అనబడ్డాడు కాబట్టి మనల్ని దేవునితో ఏం చేశాడు? సమాధానపరిచాడు. ప్రకృతి మనకి సమాధానాన్ని ఇస్తుంది. ఎలా? నీకు ఆకలైంది, ఆకలికి సమాధానం ఆహారం పెట్టడమే కదండి. దాహానికి సమాధానం ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రకృతిలో కదా. రోగానికి సమాధానం మందులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రకృతిలోంచి. అంటే మనిషికి ఉన్న ప్రతి సమస్యకు సమాధానం నెమ్మది. సమాధానం అంటే నెమ్మది, సమస్య లేకుండా శాంతి చేయటం సమాధానం. ప్రకృతిలో సమాధానం కనపడుతుంది, ఇది కూడా యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది. యెషయా గ్రంథంలో అంటాడు కదా, అతడు సమాధాన అధిపతి 9:6 కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రకృతిలో సమాధానం ఉంది, యేసుక్రీస్తు వారిలో సమాధానం ఉంది. అంటే దేవుని లక్షణాలు యేసుక్రీస్తు వారు కనపరిస్తే ఈ లక్షణాలు మనకి ఎక్కడ కనపడుతుంది? ప్రకృతిలో కనపడుతుంది. ఇంకా మృదువైనది అంటే డెలికేట్, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్క వలె ఆయన అతని ఎదుట పెరిగాను. సుకుమారత్వం, మృదువైనది అంటే సుకుమారత్వం. లేత ఆకులు ఎలా ఉంటాయి? ఊరకనే అంటే చిరిగిపోతాయి. ప్రభువు కూడా చాలా సుకుమారుడు కదా. అలాంటి సుకుమారుడుగా తండ్రి దగ్గర హాయిగా ఉన్న ఆయన భూమి మీదకి వచ్చి ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు భరించాడు. ప్రకృతి సుకుమారమైంది,
అది యేసుక్రీస్తు వారిలో కనపడుతుంది, ఇది తండ్రిలో కనపడుతుంది. తర్వాత లక్షణం సులభముగా లోబడునది. యేసుక్రీస్తు వారు లోబడ్డాడు అందరికీ కదా. పట్టుకోవటానికి వచ్చిన భటులకి ఎవరిని వెతుకుచున్నారు అన్నప్పుడు ఏమన్నారు? మాకు నజరేయుడైనా నేనే ఆయన్ని, అయితే వాళ్ళ బోనేయండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరైనా దొంగ వాళ్ళ నోళ్ళు పట్టుకోవటానికి వచ్చామని పోలీసులు చెబితే దొంగ ఆడే దొంగ అంటాడు, ఈడే దొంగ అటు చూపిస్తాడు, అటు వెళ్ళండి ఇప్పుడే అటు పారిపోయాడని. కానీ ఈయనేమన్నాడు అంటే త్వరగా లోబడటానికి, త్వరగా సిలువుకు వెళ్ళిపోవటానికి, మనందరి కోసం మరణించడానికి ఆయన లోబడుతున్నాడు శత్రువులకి. ప్రకృతి కూడా లోబడుతుంది మనకి. ఎంత పెద్ద చెట్టు అయినా నువ్వు చెయ్యేసి కాయ కోసుకుంటే ఏమన్నా అంటదా? పళ్ళు రాలితే అంటదా? ప్రకృతి ఏమందు, కోసుకో నీకోసమే కదా నేనుంది, నీకు లోబట్టడానికే దేవుడు నన్ను పెట్టాడు అంటది ప్రకృతి కదా. సులభముగా లోబడినది. కనికరము అంటే అందరి పట్ల జాలి చూపించే లక్షణం. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది. ఇది ప్రకృతిలో ఉన్న లక్షణం. అంటే ప్రకృతిలో దేవుడు ప్రతిదాన్ని మనిషి అవసరం తీర్చడం కోసం స్వచ్ఛంగా పరిశుద్ధంగా పెట్టాడు. ఈ లక్షణాలన్నీ దేవుడిలో ఉన్నాయి, అవి క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి ప్రకృతి ఇదంతా చూపిస్తుంది. అంటే దేవుని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి యేసుక్రీస్తు వారు కనపరిచారు 33.5 సంవత్సరాలు. అంటే దేవుని అదృశ్య లక్షణాలను భూమి మీద తెలియచేసిన వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా సృజించబడిన ఈ ప్రకృతి ఆల్రెడీ దేవుని లక్షణాలన్నింటినీ మనకే కనపరుస్తుంది. అంటే దేవుడు వాటికి ఇచ్చిన పని అవి ఖచ్చితంగా ఏం చేస్తున్నాయి? నెరవేరుస్తున్నాయి. అంటే రోజు దేవుడిని ఏం చేస్తున్నాయి? ఇవి ఆరాధిస్తున్నాయి, స్తుతిస్తున్నాయి. రోజు తండ్రి నీకు స్తోత్రం అంటున్నాయి, ప్రభువా నీకు స్తోత్రం అంటున్నాయి. మరి మనిషి న్యాయాధిపతుల్లో ఒక చిన్న కథ ఉంది, అది ఒకసారి చూసుకొని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మీటింగ్లో మా మీద నువ్వు రాజుగా ఉండాలి అని ఒక చెట్టుని అభిషేకించి మన మీద రాజుగా చేసుకుందాం. మనుషులందరూ వాళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారు, మనం కూడా మన మీద ఒక రాజుని ఎలక్షన్ ఎన్నుకుందాం అనుకొని అభిషేకించాలి అని ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి అంట? మనసు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని ఏ చెట్టు దగ్గరికి వెళ్ళింది? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్లన్నీ వెళ్ళి ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఏలు, నువ్వు రాజువి, హైట్గా ఉంటావు కదా, బాగా నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు కదా. ఒలీవ చెట్టు ఆయుష్కాలం 1000 ఏళ్ళు అంట కదా. 1000 ఏళ్ళు బతుకుతావు, మమ్మల్ని ఏలు, చాలా హైట్గా ఉంటావు కాబట్టి మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టుతో చెప్తే చెట్టు ఏమందో తెలుసా? ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఆ చెట్లతో అంది. ఏమంది ఒలివ చెట్టు? నాకు దేవుడు పెట్టిన పని ఏంటంటే నాలో తైలం పెట్టాడు. ఈ తైలాన్ని మనుషులకి దేవునికి నేను ఇవ్వాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. అంటే చెట్టుకు, ఒలివ చెట్టుకున్న పని ఏం పెట్టాడు దేవుడు? దేవుణ్ణి మానవుల్ని సంతోషపెట్టే పని నాకు ఇచ్చిన తైలముతో. ఈ పని నేను మానేసి రాజయ్యి రాజకీయం చేయటానికి నేను రాను. అటు ఇటు ఒకటానికంటే అర్థం ఏంటి? ఒక పార్టీ ఇటు అంటే ఒక విషయం ఇటు అంటారు. అంటే కాసేపు ఇటు ఊగాలి రాజకీయ నాయకులు కదా. నేను దేవుడు నాకు ఇచ్చిన పని వదిలిపెట్టి వేరే పనికి రాజుగా చేస్తానన్నా నాకు వద్దంటుంది ఒలివ చెట్టు. ఈ చెట్టుని చూపించి మనమేమి నేర్చుకోవాలి? దేవుడు మనకిచ్చిన పని ఏంటి, మనం అటు ఇటు ఊగే పని ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన పని దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెట్టే పని. సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు దేవదూత చెప్పింది గొర్రెల కాపరులతో కదా.
సంతోషకరమైన సువర్తమానం ప్రకటించే పని నీకు పెడితే ఇది మానేసి నాకు ఏ పదవి కావాలి, ఆ పని కావాలి, ఈ పని కావాలి, లోకంలో గొప్పగా బ్రతకాలి, మంచి డిగ్రీలు సంపాదించాలి, నా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం అహర్నిశలో కష్టపడాలి, అది దేవుడు చూసుకునే పని. నువ్వు కొంచెం కష్టపడితే చాలు, ఆటోమేటిక్గా నీ పని అయిపోద్ది. దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తాడు. ఇది మాని ఏం చేస్తున్నావు? అటు ఇటు ఊగుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం. మరి చెట్టుని చూసి మనం బుద్ధి నేర్చుకోవద్దు. చెట్టు రాజుగా చేస్తానంటే ఏమంది? అబ్బా నాకు రాజరికం ఈ జరకం నాకు పడదు, నేను దేవుడు నాకు అప్పగించిన పనినే చేస్తాను, మీరు అందరూ కలిసి వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎలక్షన్ లేకుండా ఎన్నిక చేసిన నో అని చెప్పింది. ఇదే అవకాశం బంపర్ ఆఫరు. ఊరంతా అవసరం లేదు, ప్రపంచంలో ప్రజలందరూ అవసరం లేదు, ఈ పేటోళ్ళు వచ్చి నిన్ను రాజుగా చేస్తాను, కాదు కౌన్సిలర్గా చేస్తాను అన్నారనుకో, ఎగిరి గంతేస్తామా కదా? అంటే నీ పని కంటే దేవుని పని ముఖ్యమని ఒలివ చెట్టు నేర్పిస్తుంది. ఈ ఒలివ చెట్టుకి బుద్ధి లేదు, మంచి అవకాశం ఇస్తే వాడుకోవట్లేదని ఈ చెట్లన్నిటికీ విరక్తి కలిగి అని చీకొట్టి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టుని అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా? ఈ చెట్టు ఏమంది? దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, నా ఫలం తింటే ఎవరికైనా మాధుర్యంగా ఉంటుంది, అంటే తీయగా ఆనందాన్ని అనుభవిస్తారు. ప్లస్ ఈ అంజూరపు చెట్టుకున్న లక్షణం ఏంటంటే యాంటీబయాటిక్, ఎలాంటి కురుపులనైనా నయం చేసే లక్షణం. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి హిజ్కియా గారికి ఉన్న ఆ పుండు మీద పెడితే తగ్గిపోయింది. అంటే వైద్యానికి ఉపయోగపడుతుంది, మనుషులకి మాధుర్యాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. అంటే దేవుడు దానికి ఇచ్చిన లక్షణాన్ని, దానికి ఇచ్చిన పనిని అది చేస్తుంది. ఈ పని మానేసి మీ మీద రాజుగా నేను ఉంటానా, నేను రాను అంది. ఆ ఒలివ చెట్టుకి బుద్ధి లేదు, ఈ అంజూరపు చెట్టుకి బుద్ధి లేదు అనుకోండి మిగతా చెట్లన్నీ. నెక్స్ట్ ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి? అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చి ద్రాక్షావల్లిని అడిగినాయి. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని, అంటే రాజుగా వెళ్ళిపోతే ఈ పని పోయిద్ది కదా. ద్రాక్ష చెట్టు వాళ్ళని ఏలటానికి రాజుగా వెళితే తన పని పోయిద్ది. కాబట్టి దేవుడు ఆ చెట్టుకి ఏ లక్షణం అయితే పెట్టాడో అది నేను మానను, మాని రాజుగా ఏలటానికి నేను రాను. అంటే అది పెద్ద పదవా, ఇది పెద్ద పదవా? ఇప్పుడు చెట్లన్నిటి మీద రాజుగా ఉండటం పెద్ద పదవా? ఆఫ్టర్ ఆల్ దానికి ఇచ్చిన సారాన్ని ఎవడు పడితే వాడు కోసుకెళ్ళిపోయి ఎవరు పడితే వాళ్ళు తిని ఆనందించటం పెద్ద పని. మన దృష్టిలో ఇది చాలా చిన్న పని. ఎవడు అందరు బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు, తేడా ఏముంది అన్నట్టు ఉంటుంది. కానీ రాజుగా ఉంటే అందరి ముందు ఘనత, అందరి ముందు గొప్పగా ఉంటుంది. అంత పెద్ద పదవిని వద్దనుకున్నాయి చెట్లు. ఎందుకు? దేవుడు నీకు ఏ పని పెట్టాడో అది చెయ్యాలి, ఇది దేవుడి ఆజ్ఞ. దేవుడికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినండి అంటే రోజు దేవుడిని అవి ఏం చేస్తున్నాయి? ఏ చెట్టు తన పని తాను చేస్తే అది దేవుడిని మహింపరుస్తుంది. ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నిటికీ దేవుడు ఏ పని పెట్టాడో అది చేస్తుందంటే ప్రకృతి అంతా ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, దేవుడిని ఆరాధిస్తున్నాయి. దేవునికి ఆరాధన చేసే ప్రకృతిని చూసి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చేయాలి? నోటితో దేవుడిని ఆరాధిస్తాను, క్రియల రూపంలో జీరో. క్రియల రూపంలో ఏమి లేదు. దేవుడిచ్చాడు ఆరోగ్యం, దేవుడిచ్చాడు ఆయుష్, ఉన్నంతకాలం కష్టపడి పని చేసుకొని కడుపు నింపుకొని బతకటం. చచ్చిపోయినాక అర్థమైద్ది నేను ఎందుకు ప్రతి వాళ్ళని అరుస్తాను, తిడతానంటే మరణం తర్వాత పరిస్థితి మీకు అవగాహన కావట్లా. వాక్యపు లోతుల్లోకి వెళితే అర్థమవుతుంది. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు సైతం ప్రభువుకి ఎందుకు దాసోహం అయ్యారు అంటే చావు తర్వాత రక్షించగలిగిన నాథుడు ఎవ్వడు లేడు.
ప్రపంచంలో నీకు ఎవడైనా ఇప్పుడు బతికున్నప్పుడు ఏదైనా చేయగలడు, ఎంత ఉన్నత స్థాయిలోకి నిన్ను తీసుకెళ్ళగలడు. కానీ మరణం తర్వాత నిన్ను రక్షించగలిగిన నాథుడు ఎవడు లేదు. యేసుక్రీస్తు వారిని నువ్వు అంగీకరించి దేవుడు నీకిచ్చిన పనిని నువ్వు మానకుండా చేస్తేనే నీకు నిత్యజీవం. అప్పుడు నీకు ప్రతిరోజు హ్యాపీ క్రిస్మసే, ప్రతిరోజు దేవుడిని నువ్వు స్తుతించటం, ఆరాధించటమే. స్తుతి ఆరాధన ఎక్కడ కనపట్ల క్రైస్తవుల్లో. జెండాకి జై అన్నట్టుగా ఎవడు ఏది చెప్తే దానికి సై అంటమే తప్ప, ఈ ప్రకృతిని చూసి మనం అవి ఎలా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఎలా మహింపరుస్తున్నాయి, ఎలా తండ్రిని ఆరాధిస్తున్నాయి, ఎలా క్రీస్తుని ఆరాధిస్తున్నాయి అన్న విషయం మనకు అర్థం కావట్లేదండి. చిన్న చీమను చూపించి బుద్ధి చెబుతున్నాడు, గాడిదని చూపించి బుద్ధి చెబుతున్నాడు, చేపను చూపించి బుద్ధి చెబుతున్నాడు. ఎంత నీచినవా! చీమను కుర్చీలో కూర్చోబెట్టి అది టీచర్గా, మనమేమో స్టూడెంట్స్గా పెడుతున్నాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమ ప్రకృతిలో భాగం. ప్రకృతిలో ఉన్న చిన్న చీమను చూపించి, బల్లిని చూపించి, గాడిదని చూపించి, ఏమంటే ప్రతి జంతువుని, పక్షుల్ని చూపించి మనిషికి బుద్ధి చెబుతున్నాడంటే మనిషి ఏ స్టేజ్లో ఉన్నాడు ఈరోజు? పారంపర్య ఆచారాలతో, పండగల పేరుతో దేవుడికి మనస్తాపాన్ని కలిగిస్తున్నాడు. ఏమంటే తండ్రి అయిన దేవుడు ఎంత బాధపడతాడు? అరే ఏంటి అసలు నేను గుర్తులేదు వీళ్ళకి, నేను గుర్తే లేదండి వీళ్ళకి, అసలు నాలో నుంచి వెళ్ళిన భాగాలు కదా వీరు. ఏమైపోయింది వీళ్ళ మనసు? ప్రకృతిని చూపించారు కదా, నా అదృశ్య లక్షణాలన్నీ ప్రకృతిలో కనపడుతున్నాయి కదా, వాటిని చూసైనా నేర్చుకోరా వీళ్ళు. చివరికి ఈ చెట్లన్నీ వీళ్ళకు బుద్ధి లేదు. అంజూరపు చెట్టుకు బుద్ధి లేదు, ఒలివ చెట్టుకు బుద్ధి లేదు, ద్రాక్ష వల్లికి కూడా బుద్ధి లేదు. బంపర్ అవకాశాలు ఇస్తే చీ వద్దనుకుంటున్నాయి. తెలివితేటలు బతక నేర్చిన వాళ్ళు కాదు వీళ్ళు కదా, వీళ్ళకి తెలివితేటలు లేవను. నిజంగా వాళ్ళకే తెలివితేటలు ఉన్నాయి. దేవుడిచ్చిన పని చెయ్యకుండా మానేస్తే తర్వాత ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశికి శిక్ష తప్పదు. ఎందుకంటే వీళ్ళంతా దేవదూతలు కాబట్టి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాయి అవి? ముళ్ళ చెట్ల దగ్గరికి వెళ్ళినాయి. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద నిజంగా మీరు మీ మీద నన్ను రాజుగా నియమించగోరిన ఎడ్ల రండి. ఇది ముళ్ళ చెట్టు నీడలో ఎంత వెల్కమ్ చెప్పిందండి కదా. ఈరోజు సమాజం కూడా మంచి పాస్టర్, మంచి బోధ చేసే పాస్టర్లకు నచ్చరు. ఎందుకు? ఆయన తిడతాడండి. ఎందుకు తిడతాడే? బూతులు వచ్చా ఆయనకు బాగా? అందరికంటే ఎక్కువ బూతులు వచ్చా పాస్టర్ గారికి? ఏం తిడతాడు? పని మానేసి ప్రార్థనకు రా అంటాడు. వస్తే ఎవరికి లాభం చెప్పండి? వస్తే ఎవరికి లాభం? ముళ్ళ చెట్టు కిందకి హాయిగా వెళ్ళిపోతారు. ఒక ఆయన చెప్తున్నాడు, ప్రార్థనకు రావట్లేదంటే అనవర్లపూడిలో, నేను వేరే చర్చికి వెళ్తున్నానని అంటున్నాడు. ఏ చర్చి అంటే చెప్పాడు, మ్యాథ్యూస్ అంట. నీకు బాగా సెట్ అయ్యిద్దులు వెళ్ళన్నా. ముళ్ళ చెట్లు కావాల్సి వస్తున్నాయి. కథలో, యాక్షన్లో జబర్దస్త్ కంటే ఎక్కువగా నటించేవాళ్ళు కావాల్సి వస్తుంది. ఉన్నట్టు వాక్యం చెప్పి ఇలా బ్రతుకు అంటే నచ్చట్లా. ముళ్ళ చెట్టు అంది, వచ్చేసేయండి, నా కింద చాలా నీడ ఉంది, కింద నుంచి గుచ్చుతాను, పైనుంచి గుచ్చుతాను, అప్పుడు సమ్మగా ఉంటుంది. అబ్బా ఎంత హాయో, వచ్చేయండి అంటుంది. వెళతావన్న ఒప్పుకోలేక ఏమంటుంది చూడండి ముళ్ళ చెట్టు, రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అబ్బో ఇప్పుడు వచ్చారు ఇటు, ఇంకా తిరిగి వెళ్ళిపోయినా కుదరదు, ఖచ్చితంగా నా నీడకు రావాల్సిందే. అంటే అక్కడ దాకా వెళ్తే అతుక్కుపోవాల్సిందే. వెనక్కి రానీరు, ముందుకు పోనీరు. ఖచ్చితంగా మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇంక ఖచ్చితంగా నా నీడకు రాలేదా మీరు శాపగ్రస్తులు అయిపోతారు. అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబనోను దేవదారు వృక్షములను కాల్చివేయిన నేను. ఒక రాజు ఉపమాన రీతిగా చెప్పిన స్టోరీ ఇది. అంటే ముళ్ళ చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళటం ఆలస్యం, ఇంకా ఇరుక్కుపోవటమే తప్ప బయటికి రాలేవు. వెళితే నష్టం, వస్తే నష్టం. దాని కింద ఉన్న నష్టమే, దాని నుంచి పక్కకి వెళ్ళాలనుకున్నా నీకు నష్టమే, ప్రమాదం. అగ్ని నాలో నుంచి బయలుదేరి మిమ్మల్ని అందరినీ కాల్చేసిద్ది అంటుంది ముళ్ళ చెట్టు. ఇది బాగుంది కదా. ప్రకృతి దేవుణ్ణి
ఆరాధిస్తుంది. ప్రతిరోజు క్రిస్మస్ చేస్తుంది ప్రకృతి. మరి మనుషులమైన మనం చెప్పండి, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ మూడు చాలవు కదా అని మళ్ళీ జనవరి 1 ఇవన్నీ క్రైస్తవుల పండుగలుగా ఆచరిస్తూ నామకార్థ భక్తులుగా తిండి, బట్ట, ఇల్లు, వాకిలి, కూడుగుడ్డ ఇవన్నీ చూసుకుంటూ దేవుడు నీకిచ్చిన సారాన్ని వెదజల్లకుండా కప్పేసి అటు ఇటు చెట్టుల్లాగా ఊగిపోవటానికి ఉన్నారు జనం. ప్రకృతి క్రిస్మస్ చేస్తుంది కదా, దేవుడిని ఆరాధిస్తుంది. గొర్రెల కాపర్లు కూడా దేవుడిని ఆరాధిస్తున్నారు. చదివా మాట, తాము కన్నవాటిని విన్నవాటిని చూసి ప్రచురము చేయుచు ఏం చేస్తా వెళ్ళారు వాళ్ళు? దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఖాళీగా వెళ్ళలేదు, అప్పుడే చూశారు. దేవదూతలు చెప్పారు, అక్కడ కళ్ళతో చూశారు పశువుల తొట్టిలో రక్షకుడు ఉండటం. చూసిన వాటిని విన్న వాటిని కలిపి చెప్పుకుంటూ వెళ్ళారంటే వాళ్ళు క్రిస్మస్ చేస్తూ వెళ్ళారు కదా, తండ్రిని ఆరాధిస్తూ వెళ్ళారు. ప్రకృతి ఆరాధిస్తుంది, ప్రకృతి స్తుతిస్తుంది దేవుణ్ణి. మరి మనుషులమైన మనము స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీల స్తుతులపైన ఆసీనుడు అవ్వాలనుకున్నాడు ఆయన. వాళ్ళ స్తుతుల మీద ఆసీనుడు కాలేకపోయాడు. అందరూ గొణిగారు, సణిగారు, దేవునికి ఉగ్రత తెప్పించారు. కనీసం అన్ని జనులుగా ఉన్న మనల్ని కనికరించి తన ప్రేమతో, తన జనాంగం కాకపోయినా దారి తప్పిన బాటసారులుగా మనం ఉన్నప్పటికీ మనల్ని తన కుమారుణ్ణే బలి చేసి దగ్గరగా చేర్చుకున్న దేవుణ్ణి ఎంత స్తుతించాలి, మనం ఎంత గణపరచాలి. స్తుతించడం, గణపరచడం అంటే ఆయన నీకిచ్చిన పనిని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇందాక విన్నాం మొదటి వర్తమానంలో, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే మనల్ని పుట్టించాడంట. ఈ ఒలివ చెట్టుకి ఏం పెట్టాడో అది దాన్ని పోగొట్టుకోవాలా. అంజూరపు చెట్టుకి ఏ పని చెప్పాడో అది దాన్ని పోగొట్టుకోవాలా. ద్రాక్ష వల్లికి ఏ పని పెట్టాడో అది దాన్ని పోగొట్టుకోవాలా. మనం మాత్రం మనకు పెట్టిన పని పోగొట్టుకుంటున్నాం. మరణం తర్వాత ఈ పోగొట్టుకున్న దాన్ని పూడ్చుకోలేం. సమయం ఉంది, ఏముందలే, ఒకసారి వెళ్ళాం, 2 సార్లు వెళ్ళాం. పొద్దాకలు ఏడలిద్ది, మనకి ఏడ తీరిద్ది, వాళ్ళకంటే తీరిద్ది. నాకు కుదరదు బ్రదరు, నేను రాలేను బ్రదరు. కుదురుస్తాడు ఒకరోజు దేవుడు. ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండే లోపే జాగ్రత్త పడితే చచ్చినా బతికిపోతావు, లేదా చచ్చి నిత్యాజ్ఞకి వెళ్ళిపోతావు. అప్పుడు క్రిస్మస్ చేయాలన్నా నువ్వు చేయలేవు. దేవుడు నీకు ఇచ్చిన సారం ఏమీ అందులో ఉండదు. అప్పుడు ప్రేమింపరు, పగపెట్టుకోరు, అసూయపడరు. జ్ఞానమైనను, తెలివైనను, ఉపాయమైనను ఏమీ అక్కడ పనికిరావు. నో సిగ్నల్, నో టవర్. ఆలోచించుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, డిసెంబర్ 25 ప్రపంచమంతా మీకు తలనొప్పింటి తెప్పించే దినం. ప్రపంచంలో ఎక్కువ శాతం మీ కుమారుడు జన్మదినాన్ని స్వార్థం కోసం వాడుకుంటున్నారు. వ్యాపారస్తుల దగ్గర నుంచి మిమ్మల్ని ఎరిగామని చెప్పుకుంటున్న క్రైస్తవుల వరకు ప్రతివారు మీకు మనస్తాపాన్ని కలిగిస్తున్నారే తప్ప మీరు మాలో పెట్టిన సారాన్ని, మాకు ఇచ్చిన పనిని నిర్వహించే ఆలోచన ఎవరికి లేని పరిస్థితుల్లో ప్రకృతిని చూపించి, ప్రకృతిలో ఉన్న మీ లక్షణాలను మాకు కనపరిచి, ఆ లక్షణాలు మాలో ఉండాలని మీరు తెలియచేసిన జ్ఞానవాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. పిల్లలు మీ మాటలు విన్నారు, విని మందిరము దాటి వెళ్ళి విడిచిపెట్టకుండా వారి హృదయంలో వాటిని భద్రపరుచుకొని, నిజంగా చెట్టు కంటే నేను హీనుడినా, చెట్టు కంటే దౌర్భాగ్యురాలినా అని ఆలోచించుకొని, చెట్లు మా పాదాల కింద పెట్టారు, మాకు ఆహారం కోసం పెట్టారు. ఆహారం కోసం పెట్టిన ఈ చెట్లే వాటి పని వారు నిర్వహించడానికి అధికారాన్ని సైతం కాలదన్నుకుంటే, మీరిచ్చిన అధికారాన్ని మేము కూడా కాలదన్నుకుంటున్నాం తప్ప మీరు అప్పగించిన పని నిర్వహించలేని దౌర్భాగ్యపు స్థితిలో మా బ్రతుకులు ఉండగా, అయినా మమ్మల్ని ప్రేమిస్తూ చల్లగా కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమకు ఇదే తార్కాణం తండ్రి.
దీన్ని మేము దుర్వినియోగం చేసుకోకుండా మిగిలిన ఆయుష్కాలం మాకు ఎంత ఉందో తెలియదు. వయసును బట్టి మరణం రాదు, కానీ మీరు అనుగ్రహిస్తే ఏ క్షణమైనా ఏ వయసులోనైనా మరణం వస్తుందని గ్రహించి నాకు ఇంకా చాలా ఆయుష్కాలం ఉందిలే అనే భ్రమలో నుంచి మీ పిల్లల్ని తప్పించండి. రేపేమి సంభవించినో మీకు తెలియదని మీ వాక్యం మాకు తేటగా తెలియచేస్తుంది. కనుక తండ్రి, నేడైనా రేపైనా ఒకానొక ప్రాంతానికి వెళ్ళి 1 సంవత్సరం ప్లాన్ చేసుకొని వ్యాపారం చేసి లాభాలు సంపాదించుకున్నామన్న దౌర్భాగ్యపు స్థితిలో మా బ్రతుకులుండగా నీ ఆయుష్ నేడో రేపో తెలియదని మీరు హెచ్చరిక చేస్తున్నారు. మరణించే లోపే మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మా మనసులను హృదయాన్ని సిద్ధపరచుకోవటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి గృహాలకు తిరిగి వెళ్ళుచుండగా వెళ్ళిన వారు వారి సారాన్ని వెదజల్లటానికి ప్రేరణ దయచేయండి. తినుచు త్రాగుచు పండుకొనుచు వ్యాపారం చేసే పనిని పక్కన పెట్టి కొంత సమయమైనా మీ పనికి కేటాయించగలిగే మనస్సును వారి హృదయాల్లో రగిలించమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాలను మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మా ప్రాణనాథుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.